హాయ్ అండి. ఎంతమంది వేరే దేశాల్లో ఉంటూ వాళ్ళ కోసం సమ్మర్ వచ్చేసరికి మీరు ఇక్కడ నుంచి పచ్చళ్ళు ఇవన్నీ కొరియర్ చేస్తున్నారో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా హస్బెండ్ కూడా పచ్చళ్ళు ఇవి కావాలన్నారని షాపింగ్కి అయితే వచ్చేసామండి. స్టార్టింగ్ అయితే బట్టల షాప్కి వెళ్ళిపోయామన్నమాట. ఆయనకి డ్రెస్సెస్ సంబంధించుకుని కావాలంటే అవి తీసేసుకున్నాం. దాని తర్వాత అక్కడ దేశాల్లో ఉండే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఐటమ్ ఏంటండి, స్వీట్స్ అండ్ హాట్స్ కదా, అవి కూడా షాపింగ్ చేసేద్దామని నెక్స్ట్ అయితే ఆ స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ మిచ్చిరి కావాలంటే కొమ్ములు అలాంటివి అవన్నీ హాట్ ఐటమ్ అయితే తీసేసుకున్నాం. ఈసారి మా హస్బెండ్ స్వీట్స్ అయితే వద్దన్నారన్నమాట, హాట్స్ ఒకటే తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ అంట, మసాలా సరుకులు ఇలాంటివన్నీ. అందుకని చెప్పి ఇక్కడ నుంచి కారం మసాలా ఐటమ్స్ అవి అడిగారండి. అవి కూడా నేను హోల్సేల్ షాప్లో తీసేసుకుని డ్రై ఫిష్ ఒకటి పంపించమన్నారన్నమాట. అది కూడా తీసేసుకున్నాను పండుగప్ప. పచ్చల విషయానికి వస్తే ఆకే మాగా ఇంట్లోనే అమ్మమ్మ పట్టేసిందండి. లెమన్ పికిల్ ఒకటే నేను బయట కొన్నాను అనమాట. ఇంక వేరే ఏం తీసుకోలేదు, అవి సరిపోతాయి అన్నారు మా హస్బెండ్. ఇంకా ప్యాకింగ్ విషయానికి వచ్చేస్తే ఆ పచ్చల ప్యాకింగ్ అతనే చేసేస్తారన్నమాట, డబల్ ప్యాకింగ్. లేదంటే ఒలిగిపోయి ఆయిల్ అంతా లీకేజ్ అయిపోద్దండి. అయ్యనే కాదు, ఇంట్లో నువ్వుల పొడి అవి కూడా ఆడాను, కారపొడి అవి కూడా అక్కడ తీసుకెళ్తే ప్యాకింగ్ చేసేస్తారన్నమాట వాళ్ళే. డబల్ ప్యాకింగ్ అయితే చేయించేసాను. దానివల్ల ఏంటంటే లీకేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి. ఇంటికి వచ్చాకైతే వాటి మీద నేమ్స్ రాసేసి అయితే అండి పార్సల్ పంపించడానికి అయితే అక్కడ పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి.